నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్ పసుపులేటి. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం పొజిషన్ సర్టిఫికేట్ అంటే స్థలం స్వాధీన పత్రం. ఇది ఎందుకు, మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఇది వచ్చేసి ఇప్పుడు చాలామంది ఇల్లు లేని స్థలం ఉండేవాళ్ళు ఇంటి కోసం అప్లై చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనకి ఆ ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే ఆ స్థలం ఎక్కడుంది, దాని హద్దులేంటి అనేది, ఏ సర్వే నెంబర్లో ఉన్నది అనేది గవర్నమెంట్ వాళ్ళకి మనకి జారీ చేసిన స్వాధీన పత్రం ఉండాలి. అది ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే ఈ పొజిషన్ సర్టిఫికేట్ అనేది ఈ స్థల స్వాధీన పత్రం, మనకున్న ఒక స్థలం దాని హద్దులు, ఇప్పుడు మన చుట్టుపక్కల ఉండే తూర్పు, దక్షిణం, ఉత్తర, పడమర, ఈ 4 హద్దులు పేర్లు ఎవరైతే ఉంటారో ఆ స్థలానికి దాన్ని నమోదు చేసుకోవాలి అప్లికేషన్లో. తర్వాత సర్వే నెంబర్, మన ఏ గ్రామంలో ఉందో ఆ స్థలం యొక్క సర్వే నెంబర్. లేదు, అది మనకి ఎవరి నుంచైనా సంక్రమించిన స్థలం అయితే దానికి అగ్రిమెంట్ ఉండి ఆ అగ్రిమెంట్ని ద్వారా మనకు వచ్చిందైతే ఆ అగ్రిమెంట్లో ఉన్న సర్వే నెంబరు. సొంత స్థలము లేదా అగ్రిమెంట్ ద్వారా సంక్రమించినది లేదా వారసత్వగా వచ్చిన స్థలాలు, ఇవి మనం పొజిషన్ సర్టిఫికేట్ అనే అప్లికేషన్ తీసుకొని మీ సేవ లేదా గ్రామ సచివాలయాల్లో అప్లై చేసుకున్నట్లయితే విఆర్ఓ గారి ద్వారా ఎంఆర్ఓ గారు దీనికి అప్రూవల్ ఇస్తారు. అట్లా వచ్చిన పొజిషన్ సర్టిఫికేట్ స్థల స్వాధీన పత్రాన్ని ఇంజనీరింగ్ అసిస్టెంట్, సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ చెప్పి ఈ గృహాలకు సంబంధించిన వారు ఉంటారు అధికారి, వాళ్ళకి మనం ఇచ్చినట్లయితే వాళ్ళు మన స్థలాన్ని ధృవీకరించి మనకు అక్కడ ఇల్లు శాంక్షన్ చేస్తారు. ఇల్లు నిర్మించుకోవడానికి కావాల్సిన నగదు సదుపాయాన్ని వాళ్ళు మనకి ప్రభుత్వం ద్వారా అందజేయడానికి నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పొజిషన్ సర్టిఫికేట్, ఎవరైతే స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలని అప్లై చేసుకున్నారో వాళ్ళు పొజిషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ పొజిషన్ సర్టిఫికేట్ అప్లికేషను, రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు ఎట్లా అంటే గత ప్రభుత్వంలో జారీ చేసిన రేషన్ కార్డు కాకుండా పాతది WAP, JAP అనే అట్లా కోడ్తో స్టార్ట్ అయి ఉంటుంది నెంబరు. ఆ రేషన్ కార్డు నెంబర్ ఖచ్చితంగా కావాలి. అంటే 14 అంకెలు WAP 091200200 తర్వాత 0000 అట్లా ఉండే ఒక నెంబర్ గల ఎగ్జాంపుల్ నెంబర్ చెప్పాను, అలాంటి రేషన్ కార్డు కావాలి. లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి. మన ఆదాయ ధృవీకరణ పత్రం కావాలి, ఆధార్ కార్డు. ఇవి మనం మన స్థలంలో పొందుపరిచి ఆ అప్లికేషన్లో మన స్థలాన్ని, సర్వే నెంబర్ని పొందుపరిచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు.